ఆదోని ప్రాంతానికి సాగునీరు తాగునీటికి న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టు పూర్తి కోసం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేలిగనూరు, వరద కాలువ, వేదావతి, ఆర్టీఎస్, తుంగభద్ర నది దిగువ కాలువకు సమాంతర కాలువ తదితర ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆదోని డివిజన్లో తాగునీరు, సాగునీరు సమస్యలు తీవ్రమై ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే వేదావతి నది, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న నీటిని వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో కనీసము ఈ ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతము వలసల నుంచి విముక్తి కావాలంటే కనీసం ఈ సాగునీటి ప్రాజెక్టులకు 5,000 కోట్లు కేటాయించి తక్షణమే పూర్తి చేయాలని మేము రైతు సంఘంగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వలసలకి కరువుకు నిలయమైంది. కానీ ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతము. కానీ గతంలో సుబ్బారాయుడు అనే ఒక ఇంజనీరు, సాగునీటి రంగ నిపుణుడు, ఆయన ప్రభుత్వానికి సిఫారసు చేసినాడు. వరదలు వచ్చినప్పుడు మేలిగనూరు దగ్గర చిన్నగా వరద కాలువ తీసినా మొత్తం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా అంతా కూడా రిజర్వాయర్లు అక్కడక్కడ నిర్మించుకుంటే ఈ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలమవుతాయని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం ఏం జరిగింది? ఆయన చెప్పినట్లే దాదాపు 300 టీఎంసీలు ఈరోజు శ్రీశైలం పోయి, సుంకేశ్వరం నుంచి శ్రీశైలం పోయి సముద్రం పాలైపోయినాయి వరద నీళ్ళ. సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే